అమరావతిలో రైతుల పరిస్థితి ఇంత ఇబ్బందికర పరిస్థితి అమరావతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గురించి ఒకసారి, రైతుల సమస్యల గురించి ఒకసారి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా రైతుల సమస్యలే కనిపిస్తాయి. రైతులు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నారు. ట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ను మీద ప్రొటెస్ట్ చేస్తూనే కనిపిస్తూ ఉన్నారు. అయినా ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. 3 బడ్జెట్లు పెట్టినా కూడా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే. అదే మా హయాంలో ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇది ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వెంటనే మెసేజ్ పంపేవాళ్ళు ఆ సీఎం యాప్ ద్వారా. జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి జేసీ వెంటనే ఆర్బీకే పరిధిలో ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు చేసేవాళ్ళు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది, రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాలలో మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధరల స్థిరీకరణ నిధి కింద ఇంటర్వ్యూన్ అయి రైతుల కష్టాలలో తోడుగా ఉండి ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు.